మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారి కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. పేరిని నాని గారు మాట్లాడారు. ఏంటి అనంటే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మాట్లాడితే హైదరాబాద్ పరిగెడుతున్నారు, ముగ్గురు 3 కార్లు వేసుకొని వెళ్తున్నారు, అందరూ ఒకే కారులో వెళ్తే బాగుంటుంది అని. ఇంకొకటి కూడా చెప్పారండి మోడీ గారు, నానిగారు మీరు అది గమనించలేదనుకుంటా, విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించాలి అని చెప్పారు. ఈ విదేశీ ప్రయాణాలు మీ నాయకుడే చేస్తూ ఉంటారు స్పెషల్ ఫ్లైట్స్లో. ఫస్ట్ ఆయనకి తగ్గించమని చెప్పి మిగిలిన వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని. ఆయన ఒక పరామర్శకు వెళ్తే మీ జనాల్ని పోగు చేసి ఆయన ఒక గుంటూరు వస్తున్నారనుకోండి, సత్తెనపల్లి నుంచి, చిలకలూరుపేట నుంచి, విజయవాడ నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి నుంచి బైక్ ర్యాలీలు పెట్టుకుంటూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలందరూ కూడా ఆయన చూడడానికి ఎగపడిపోయినట్టుగా మీరే జనాల్ని పోగు చేసేసుకొని, మీరే తొక్కిసలాటలు చేసేసుకొని, మీరే అంత రోడ్లన్నీ బ్లాక్ చేసేసుకొని ఇవే ఈ అతి తగ్గించుకోమనే మోడీ గారు పిలుపునిచ్చింది. ఎందుకు అనంటే మన అవసరమైన దానికన్నా కూడా నిజంగా ఆయన ఎవరినన్నా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కళ్ళు, ఆయనతో పాటు ఒక 4-5 గార్డ్స్ వెళ్తే సరిపోతుంది. అంతేగాని వందల వేల సంఖ్యలో జనాల్ని గుమిగూడికి తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకొకటి రోజా గారు మాట్లాడుతూ ఉంటారు, పక్క రాష్ట్రంగా సీఎంగా గెలిచిన విజయ్ గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్లే ఈ రోజున విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, సీఎం అయ్యారని మాట్లాడుతున్నారు. అమ్మ మహాతల్లి, మీరు ఎన్నోసార్లు ఏం మాట్లాడతావో, ఏం చేస్తావో, అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడతావో నీకు తెలుసో తెలీదో, అసలు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళావమ్మా పక్క రాష్ట్రానికి? ఆ పార్టీ ఓడిపోయింది, కనీసం అదన్నా తెలుసా? అంటే ఏ పార్టీ గెలిచినా కూడా నేను ఆ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే నేను చూశాను, వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను చూశాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోనే ఉండదు కదమ్మా. ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారికి ఫోన్ చేసి 10 నిమిషాలు ఎలా మాట్లాడారు? మీరే సలహాలు ఇస్తారా? మీరే దొంగలు, మీరే దొరికిపోతూ ఉంటారు, ప్రతిదీ చెప్పుకుంటూ మీరే దొరికిపోతూ ఉంటారు. కానీ ప్రతిసారి మళ్ళీ మీరే సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకోటి, వైసీపీ నేతలు కూడా ఏదన్నా ఒక విషయము వచ్చింది అని అంటే దాని గురించి ఎలా స్పందించాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలియపెట్టకుండా వచ్చేసేసి ముందు చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, లోకేష్ గారు ఏం చేశారు? రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారమ్మా? ఒక గూగుల్ సంస్థను తీసుకొచ్చాం మేము. మీరు తీసుకొచ్చిన కంపెనీలు చెప్పండి. పైగా ఆయన అంటున్నారు ఆవిడెవరో కమరావతి అని మాట్లాడుతుంది, ఆవిడకి దీనికి సంబంధం ఏంటంటే రాజకీయంగా ఎవరైనా మాట్లాడే హక్కు స్వతంత్రం కలిగి ఉంటాయండి. సాయంత్రం చల్లగా ఏదో ఒక మహిళను ఉద్దేశించి ప్రెస్ మీట్ వేదికగా చల్లగా ఏదో పుచ్చుకోమ్మా అని మాట్లాడుతున్న పేరిని నాని గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈ సమస్య దేనికి వస్తుంది? మన రూపాయి వాల్యూ పెంచడానికి మోడీ గారు ఇవన్నీ తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడండి. ఇంకా మీ నాయకులు మీరందరూ కలిసి మీ వైసీపీ నేతలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి ఏం చేయాలి ఏం చేయకూడదనేసి చెప్పండి. అది చెప్పకుండా ఇంకా మీరందరూ మీ సొంత పెత్తనాలు తీసుకుంటూ మీరే ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెప్పొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారి కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. పేరిని నాని గారు మాట్లాడారు.
ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మాట్లాడితే హైదరాబాద్ పరిగెడుతున్నారు, 3 కార్లు వేసుకొని వెళ్తున్నారు, అందరూ ఒకే కారులో వెళ్తే బాగుంటుంది అని. ఇంకొకటి కూడా చెప్పారండి మోడీ గారు, నానిగారు మీరు అది గమనించలేదనుకుంటా, విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించాలి అని చెప్పారు. ఈ విదేశీ ప్రయాణాలు మీ నాయకుడే చేస్తూ ఉంటారు స్పెషల్ ఫ్లైట్స్లో. ఫస్ట్ ఆయనకి తగ్గించమని చెప్పి మిగిలిన వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని. ఆయన ఒక పరామర్శకు వెళ్తే మీ జనాల్ని పోగు చేసి ఆయన ఒక గుంటూరు వస్తున్నారనుకోండి, సత్తెనపల్లి నుంచి, చిలకలూరుపేట నుంచి, విజయవాడ నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి నుంచి బైక్ ర్యాలీలు పెట్టుకుంటూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలందరూ కూడా ఆయన చూడడానికి ఎగపడిపోయినట్టుగా మీరే జనాల్ని పోగు చేసేసుకొని, మీరే తొక్కిసలాటలు చేసేసుకొని, మీరే అంత రోడ్లన్నీ బ్లాక్ చేసేసుకొని ఇవే ఈ అతి తగ్గించుకోమనే మోడీ గారు పిలుపునిచ్చింది. ఎందుకు అనంటే మన అవసరమైన దానికన్నా కూడా నిజంగా ఆయన ఎవరినన్నా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కళ్ళు, ఆయనతో పాటు ఒక 4-5 గార్డ్స్ వెళ్తే సరిపోతుంది. అంతేగాని వందల వేల సంఖ్యలో జనాల్ని గుమిగూడికి తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకొకటి రోజా గారు మాట్లాడుతూ ఉంటారు, పక్క రాష్ట్రంగా సీఎంగా గెలిచిన విజయ్ గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్ల ఈ రోజున విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, సీఎం అయ్యారని మాట్లాడుతున్నారు. అమ్మ మహాతల్లి, మీరు ఎన్నోసార్లు ఏం మాట్లాడతావో, ఏం చేస్తావో, అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడతావో నీకు తెలుసో తెలీదో, అసలు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళావమ్మా పక్క రాష్ట్రానికి? ఆ పార్టీ ఓడిపోయింది, కనీసం అదన్నా తెలుసా? అంటే ఏ పార్టీ గెలిచినా కూడా నేను ఆ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే నేను చూశాను, వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను చూశాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోనే ఉండదు కదమ్మా. ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారికి ఫోన్ చేసి 10 నిమిషాలు ఎలా మాట్లాడారు? మీరే సలహాలు ఇస్తారా? మీరే దొంగలు, మీరే దొరికిపోతూ ఉంటారు, ప్రతిదీ చెప్పుకుంటూ మీరే దొరికిపోతూ ఉంటారు. కానీ ప్రతిసారి మళ్ళీ మీరే సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకోటి, వైసీపీ నేతలు కూడా ఏదన్నా ఒక విషయము వచ్చింది అని అంటే దాని గురించి ఎలా స్పందించాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలియపెట్టకుండా వచ్చేసేసి ముందు చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, లోకేష్ గారు ఏం చేశారు? రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారమ్మా? ఒక గూగుల్ సంస్థను తీసుకొచ్చాం మేము. మీరు తీసుకొచ్చిన కంపెనీలు చెప్పండి. పైగా ఆయన అంటున్నారు ఆవిడెవరో కమరావతి అని మాట్లాడుతుంది, ఆవిడకి దీనికి సంబంధం ఏంటంటే రాజకీయంగా ఎవరైనా మాట్లాడే హక్కు, స్వతంత్రం కలిగి ఉంటాయండి. సాయంత్రం చల్లగా ఏదో ఒక మహిళను ఉద్దేశించి ప్రెస్ మీట్ వేదికగా చల్లగా ఏదో పుచ్చుకోమ్మా అని మాట్లాడుతున్న పేరిన్ నాని గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈ సమస్య దేనికి వస్తుంది? మన రూపాయి వాల్యూ పెంచడానికి మోడీ గారు ఇవన్నీ తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడండి. ఇంకా మీ నాయకులు మీరందరూ కలిసి మీ వైసీపీ నేతలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి ఏం చేయాలి ఏం చేయకూడదనేసి చెప్పండి. అది చెప్పకుండా ఇంకా మీరందరూ మీ సొంత పెత్తనాలు తీసుకుంటూ మీరే ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెప్పొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము.